ఈ వీడియో చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది మీరు ఇండియాలో ఉన్నందుకు మీరు ఎంత లక్కీయో. ఎందుకంటే మీరు ఒకవేళ నార్త్ కొరియాలో కానీ పుడితే మీరు ఏమైపోదునో అన్నిటికన్నా ముందు మీకు అక్కడ గవర్నమెంట్ చెప్తుంది మీరు ఏం చెయ్యాలో, ఎలా కనిపించాలో, ఎలాంటి బట్టలు వేసుకోవాలో, మీరు ఎలాంటి ఎయిర్ కట్ చేసుకోవాలో వాళ్ళ దగ్గర ఉన్న కొన్ని ఆప్షన్స్లోని మీరు కనుక ఏదో ఒకటి ఎంచుకోకపోతే మీరు అక్కడ ఉన్న లీడర్స్ ఫొటోస్ ఇంట్లో పెట్టుకోవాలి అన్నిటికన్నా పైన. ఇంకా ఆ ఫొటోస్ పైన ఉన్న దుమ్ము ధూళి కూడా మీరే క్లీన్ చేయాలి. ఒకవేళ మీ ఇంట్లో కానీ మంటలు అంటుకుంటే మీరు మీ ఫ్యామిలీని సేవ్ చేస్తూ ఒకవేళ అక్కడ ఉన్న లీడర్స్ ఫొటోస్ కానీ అక్కడే వదిలేస్తే, నార్త్ కొరియాలో ఒక లీడర్ డిసెంబర్లో చనిపోయారు. అందుకని చెప్పేసి ఇక్కడ డిసెంబర్లో నవ్వడం లేదా ఏదైనా సెలబ్రేషన్ చేసుకోవడం కూడా నేరమే. ఒకవేళ ఎవరైనా ఏదైనా సెలబ్రేషన్ చేస్తూ దొరికితే, నార్త్ కొరియాలో ఇంటర్నెట్, సోషల్ మీడియా, టీవీ ఛానల్స్ ఇలా ఏమీ ఉండవు. ఇక్కడ గవర్నమెంట్ తయారు చేసిన 2-3 టీవీ ఛానల్స్ ఉంటాయి, గవర్నమెంటే తయారు చేసిన కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి అంతే. నార్త్ కొరియాలో కనుక ఎవరైనా ఏదైనా క్రైమ్ చేశారనుకోండి దానికి 3 తరాల వరకు శిక్ష ఉంటుంది. అంటే మీ తాతగారు అక్కడ ఏదైనా క్రైమ్ చేశారనుకోండి దానికి మిమ్మల్ని కూడా తీసుకెళ్లి జైల్లో పెట్టేస్తారు.